న్యాయవాదులు అంటే లాయర్స్, చంద్రబాబు నాయుడు గారు కేసులకు సంబంధించి లాయర్స్ తో ఆయన బిజీగా ఉండి తర్వాత గల్లా జయదేవ్ గారి నివాసానికి వెళ్ళి బాగా సేద తీరి తర్వాత అమిత్ షా వెయిట్ చేస్తాడులే, అమిత్ షా వెయిట్ చేసి చేయని అని చెప్తే రాత్రి 11:30 అప్పుడు కూడా అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు నాకు నిద్ర వస్తుంది తొందరగా రండి అని చెప్పి అప్పటికప్పుడు చెప్తే గబక్కన గల్లా జయదేవ్ నుంచి వెయిట్ చేయండి సార్ 5 నిమిషాలు వస్తాను, టైడ్ అయి వచ్చాను, ఆల్రెడీ లాయర్లతో మీటింగ్లు అయిపోయినాయి, టైడ్ అయి వచ్చాను, మీరు ఎంతసేపు వెయిట్ చేయలేరా, వెయిట్ చేయకపోతే మానేయండి, నేను రాను, నేను ఇంటి నుంచి వెనక్కి వెళ్ళిపోతానంటే అమిత్ షా గారు పాప ఏం చేస్తాం, కేంద్ర హోంశాఖ మంత్రి నెంబర్ 2 భారతదేశంలో ఆయనకి దిక్కుదోచని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తొందరగా రండి సార్, ఎట్లయినా కొద్దిగా 12 గంటల లోపు అయితే రండి, మళ్ళీ డేట్ మారిద్ది కదా, డేట్ మారినాక కాదు నిన్నే కలవాలి మనం అని చెప్పి చెబితే పాపం ఇక చంద్రబాబు నాయుడు గారు బాగుండదులే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆయన అప్పటికప్పుడు ఇక అప్పటికి టైడ్ అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు సరే ఇంకా మళ్ళీ అమిత్ షా గారు ఎంతసేపు వెయిట్ చేస్తే బాగుండదని వెళ్ళాడు. అదొక్కటే రాయలే వాళ్ళు, రేపు పొత్తుగానే అది జరగకపోతే ఖచ్చితంగా ఈ వార్త కొత్త పలుకులో వచ్చింది సార్, ఈ వార్త కొత్త పలుకులో వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చినాక ఇన్ని సీట్లు అడిగారు, ఇన్ని సీట్లు అడగటం కాదు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ మీరు అంట కాగుతున్నారు ఇండైరెక్ట్ గా, మీరు అంట కాగనని చెప్పి ఇప్పటికిప్పుడు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీద మీరందరూ ఇప్పుడు తిరుగుబాటు చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకుంటా అన్నారు, వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఆలోచనలు కనపడలేదు కేంద్ర బీజేపీ నాయకత్వం మీద, అందుకని పొత్తు క్యాన్సిల్ అయిందని రాస్తారు. ఎందుకంటే ఒకవేళ అయితే ఇది అవ్వకపోతే ఇది అయితేనేమో సాగిల పడ్డాడు అమిత్ షా, మాకు అంతా దూరం అయిపోతున్నారు సో మీరు రండి అని చెప్పి బతిలాడారు కాబట్టి రాస్తారు. దానికి మీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ తప్పలేదు, 0.8% ఉన్నారు కాబట్టి మీకు తక్కువ మంది ఉన్నారు కాబట్టి విమర్శ చేయట్లేదు అని చెప్తే మేము కూడా దానికి సమాధానం చెప్పం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సార్, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ 2 సార్లు సమావేశమయ్యాడు, ఈయన అక్కడ ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన అమిత్ షా గారితో డీల్ చేసేటటువంటి ఏం పేపర్ ఎత్తుకుని వెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇమ్మని అడగల, పోలవరానికి సంబంధించినటువంటి నిధులు జగన్మోహన్ రెడ్డి గారు 17,000 కోట్లకు మన ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇంకా రాలేదు, ఇమ్మని ఆయన అడగల చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సుజనా చౌదరి ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, పొత్తుల మీద చర్చలు జరిగినాయి, కాకపోతే ఏం జరిగినాయి అనేది ఇంకా మాకు పూర్తి స్థాయి సమాచారం లేదు అన్నాడు. అంటే ఏంటి, రాజకీయ చర్చలు జరిగినాయి. అంతకుముందు కూడా ఒకసారి కలిశారు సార్, ఐ థింక్ జూన్ అనుకుంటా, జూన్ లోనో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిశారు, అప్పుడు తర్వాత సమాధానం లేదు ఏమైందో. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కూడా జరిగింది, అమిత్ షా గారు కలిసి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆయన అరెస్ట్ కూడా అయ్యాడు. సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అరెస్ట్ అవ్వబోతున్నటువంటి సంకేతాలతో లాయర్లతో అక్కడ సమావేశం అయ్యి వెళ్ళి మళ్ళీ పాప సుజనా చౌదరి వీళ్ళందరి ద్వారా లాబింగ్ చేశాడా, ఇది ఒక వర్షంలో ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇంకా పొత్తు ఫైనల్ అవ్వలేదు అంటున్నారు కాబట్టి. అయితే వెరీ గుడ్, వాళ్ళు అసలు ఎవరు ఆపేటటువంటి ప్రశ్న లేదు, వెల్ అండ్ గుడ్, వాళ్ళు 3 పార్టీలు కలిసి వెళ్తాయి, వాళ్ళు 3 పార్టీలు డైరెక్ట్